ఎక్కడి వరకు? అదే గడియారం స్తంభం దగ్గర ఫంక్షన్ ఉంది, ఫుడ్ తీసుకుని వెళ్తున్నాం. అవునా, నాకు అటే పనుంది, దారిలో దిగిపోతాను. ఎందుకలా చూస్తున్నావు? ఏం లేదు, ఎక్కు. ఎక్కమ్మా. ఏంటి మావ ఇంకా లేటు? పోనీ. వెళ్తున్నా. ఏరా, ఫుడ్ వ్యాన్ బయలుదేరిందా? ఇప్పుడే వ్యాన్ బయలుదేరిందన్నా. కాకపోతే నువ్వు చెప్పినట్టు ఒక్కడు కాదు, ఆ వ్యాన్లో శివరామరాజు కూతురు మేనల్లుడు కూడా ఉన్నాడు. అదేంట్రా, ఎప్పుడు అంజుగాడు ఒకటే కదా ఫుడ్ తీసుకుని వెళ్తాడు, వీళ్ళిద్దరు ఎందుకు వెళ్తున్నట్టు? తెలీదన్నా. ఒకటి కళ్ళు కప్పితే సరిపోతుంది అనుకున్నాం, కాకపోతే ఇప్పుడు ముగ్గురు కళ్ళు కప్పాలి. రేయ్, ప్లాన్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు, అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి. ఈ విషయం బయటపడితే ఆ అన్నపూర్ణ ఈసారి మనం తట్టుకోలేంరా. ఫుడ్లో పాయిజన్ కలిపిన వెంటనే నాకు ఫోన్ చేయి, నేను బావా బయలుదేరుతాం. సరే అన్నా. అసలు వ్యాన్లో వీళ్ళిద్దరు ఎందుకు వెళ్తున్నట్టు? బాబాయ్, వేదా, ఏంటి బాబాయ్? బాబాయ్ ఎప్పుడు అంజీ అంజీ అంటావు, ఇవ్వాలంటే కొత్తగా బాబాయ్ అని సాగదీస్తున్నావు. ఏంటో, పెళ్లి కుదిరినప్పటి నుంచి నాకు రెస్పెక్ట్ పెరిగిపోయిందబ్బా. పెళ్ళంటే గుర్తుకొచ్చిందమ్మా, ఇంకా నెల రోజులే అంటగా. ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోతావంటగా. అది బాధగా ఉంది బాబాయ్. అంటే మా అందరినీ వదిలిపోతున్నావు అని బాధగా ఉందా ఏంటి? కాదు, మరి నెల రోజులంటే లేట్ కదా. ఈ వీక్ లోనే పెళ్ళై వెళ్ళిపోతే అబ్బా బాగుంటుంది అని. అంటే మా అందరినీ ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోదామని చూస్తున్నావు అన్నమాట. ఆడపిల్లలంటే అంతేరా, పెళ్లి కాకముందు తన చుట్టూ ఉన్న వాళ్ళందరితో ఉండాలి అనుకుంటుంది. వన్స్ పెళ్లి కుదిరిందా వాళ్ళ ఆయనే కావాలి అంటారు. అది సరే కానమ్మా, నువ్వు అమెరికాకు వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని మర్చిపోవు కదా. మర్చిపోవా అంటే తప్పదు కదా బాబాయ్. ఓహో, అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఆయన, అత్తయ్య, మావయ్య, మా కుటుంబం, బా ఇంకా అలాంటప్పుడు చెప్పలేం కదా.